ఎప్పుడన్నా భయం అనేది క్రియేట్ కాలేదా ఇన్ని సంవత్సరాలు నేను ఎవరికి భయపడను, మనిషి అన్నోడు ఎవరికి భయపడను. ఎందుకంటే నేను తప్పు చేయను, బేసిక్ నేను ఇంకోటికి అన్యాయం చేయను కదా. తప్పు నా కొడుకులు తప్పులు చేసేవాడు భయపడాలి తప్పితే నా అలాంటి జెన్యున్ పర్సన్ ఎందుకు భయపడాలి? నా పాయింటే అది. ఓకే, నేను అందరూ బాగుండాలని కోరుకుంటా. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇందాక పదం హార్ష్గా ఉండొచ్చు కానీ అది కావాలని చెప్పాను. తప్పు నా కొడుకులు భయపడాలి తప్పితే శివాజీరాజు అన్నాడు ఎందుకు భయపడాలి అని ఎందుకు చెప్పంటే నా సిన్సియారిటీ గురించి భయపడ్డా. అంటే కొన్ని దెబ్బలు తిన్నాక కసితో చెప్తున్నాయి. ఓకే, నేను ఇండస్ట్రీలో ఎవరికి ఈ రోజు వరకు భయపడలే. నన్ను భయపెట్టే మగాడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎవడో లేడు. ఎందుకంటే నేను ఇప్పుడు తప్పు చేయను, షూటింగ్ లేట్ వెళ్ళను, ఇంకోటి క్యారెక్టర్లు కొట్టాను, ఇంకోటి కాళ్ళ వేళ్ళ పడినాం. నా దగ్గరికి వస్తే క్యారెక్టర్ చేస్తాను, లేదంటే కాముగా కూర్చుంటాను. ఓకే, అయిపోయింది కదా. ఇది ఈ మాట ఎందుకన్నానంటే ఒకటి తగలాలి ఈ దెబ్బ ఈ నా గురించే అన్నాడు అని ఒకటి తగలాలి. ఓకే, అందుకోసం చెబుతున్నా. అది ఒకసారి పర్టికులర్గా చెప్తే రే అవునా ఇలాంటి పొకడగాలు చాలా మందిని చూసాంట నేను, పేరు చెప్పు, బ్యాక్గ్రౌండ్లు తెలియకుండా మాట్లాడతావు నువ్వు అని ఒకటి తెలియాలి కాబట్టి అది చెప్పాయి. ఇది అయిపోయింది. భయం పట్టడానికి ఎవరి దగ్గర అప్పు చేసి వాడికి టైంకి ఇస్తానని ఇవ్వకపోతే డెఫినెట్గా భయం ఉంటుంది. నాకు అప్పు అంటే ఎంత భయం. శ్రీకాంత్ చాలా గర్వంగా చెప్తాడు అందరితో, బాబు శివాజీ వాడు అప్పు చేయడు, ఎప్పుడు అప్పు చేస్తే నేనే పీక్ తినేస్తాను అవసరం. ఇంకా వాళ్ళ లైఫ్లో మళ్ళీ నాకు అప్పేవాడు. ఏదైనా తప్పు చేస్తే నేను భయపడతాను. ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంక నేను దేనికి భయపడాలి? నేను కంఫర్టబుల్ పొజిషన్లో నా దగ్గర పావలా లేనప్పుడు కూడా నేను ఎవరికి భయపడలేదు. పావలా లేనప్పుడు కూడా నేను ఎవరికి భయపడలేను. ఓకే, నాకు బేసిక్గా ముక్సూటిగా మాట్లాడటం మొదటి నుంచే ఉంది. దానివల్ల బోల్డని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది నేనే ఫేస్ చేసుకుంటాను. నన్ను ఎవరన్నా కాదని దూరం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వచ్చి లైఫ్ లాంగ్ నాకు అతుక్కుపోయి ఉంటారు. ఇప్పటికీ నా ఫ్రెండ్ సర్కిల్ అతికి నా ఫ్రెండ్ సర్కిల్ అదే. ఇంకా భయం అంటే భయపడిన సిచ్యువేషన్లు కొన్ని పర్సనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. నాది నేను ఎక్కువ మ్యాక్సిమం ఉత్తేజన భయపెడుతుంటాను. అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అంటే ఇంక చెప్పలేం. ఉత్తేజన కొంచెం సరదాగా వెళ్దాం. నా లైఫ్లో జరిగింది ప్రాక్టికల్ చెప్తా. నేను భయపడిన క్షణం చెప్తాను. మనుషులు భయపడిన కానీ ఎవరైతే ఆ పర్సన్ ఆ వ్యక్తికి తెలియాలంటున్నారో ఆ వ్యక్తి గొప్పోడేనా? ఆడంత గొప్పోడు కాదు. గొప్పోడు కాదు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. ఆడంత గొప్పోడేం కాదు. అవునా? ఓకే. కానీ అతనే కన్ఫామ్ గా రిసీవ్ చేసుకుంటాడు మీ మెసేజ్? చేసుకుంటాడు. కన్ఫామ్గా చేసుకుంటాడు. ఓహో, ఓకే. అయితే మీరు చెప్పమని నా పేరు చెప్పరు కాబట్టి చెప్పను. వాడు కూడా నవ్వుకుంటాడు. అవునా? సరే, నాకే అన్నాడు. ఇది కంటిన్యూ చేయండి అయితే. ఓకే. అలాంటి ఎదవలు ఇండస్ట్రీలో బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళందరినీ మనం దాటుకొస్తేనే స్టేజ్కి వస్తాం. 35 ఏళ్ళలో ఎంతమందిని చూస్తుంటాం. రైట్. అదే నాకన్నా సీనియర్స్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇంక నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు. ప్రతి ఒక్కటి ఒక అనుభవం. ఒక్కొక్కరు అవును ఎన్ని డక్కా మొక్కీలు తింటే కనుక ఇంత స్టేజ్కి వస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే కదా. ఊరికే నైట్ స్టార్ అయిపోతారే ఆయన్ని ఉట్టిదే. చాలా డక్కా ముక్కీలు అంతకుముందు తిని ఉంటారు. అవి లెక్క అంతే. మన ఇక్కడ ప్రతివాడు కష్టపడవలసిందే. ఇది వేదాంతం కాదు కానీ చాలామంది ఎదవలు మన పక్కనే ఉంటారు. ఎక్కడ ఉండరు. సగం మంది ఎదవలు మన పక్కనే ఉంటారు. అవును. ఇప్పుడు మనం ఓడిపోతే పక్కన దగ్గరికి వెళ్ళి డ్యాన్సులు చేస్తారే వాళ్ళు ఎదవలే. వాళ్ళు అంతేగా నిన్నదాకా మనతో ఉండి అటే పిల్లలు డాన్సులు చేసి ఏది ఎన్ని నవ్వుతుంటాయి అన్నీ చెప్పుకుంటుంటే వాళ్ళకి తగలటానికి ఇందాక చెప్పింది. ఓకే. అవును. సరే ఉత్తేజ్ని నాకు ఎందుకంటే నేను హీరో చేసిన ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇద్దరికి అన్నదమ్ముల రిలేషన్. వాడినే బాగా ఎక్కువ బాధ పెట్టేవాడిని. ఇది ఈ ప్రాక్టికల్ జోక్స్. అలాగే నా మీద కూడా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సరదాగా. రాజమండ్రి పిల్లలు దిద్దిన కాపురం. జగద్బాబు హీరో, నేను విలను. తరుణ్ చిన్నవాడు డ్యూయల్ రోల్. 10 ఏళ్ళు 8 ఏళ్ళు అలా ఉంటాయి తరుణ్కి. అది రాజమండ్రి షూటింగ్ జరుగుతుంటే ఎప్పుడు ఫ్రెండ్ సర్కిలేగా. ఒక బట్టల దుకాణం వాళ్ళ అబ్బాయి నాకు క్లోజ్. నాకు ఆలీ ద్వారా నాకు క్లోజ్. ఆ అబ్బాయి రోజు షూటింగ్ వచ్చేవాడు. రోజు అతను ఏడిపించేవాడు. మేము ఒక రోజు ఏమన్నాడు, ఎప్పుడు చూసినా ఇక్కడేనేంటి సరదాగాను అలా పంట మీద వెళ్ళి
రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో దీవులు ఉంటాయి. ఆ దీవుల మీద కూర్చొని బీరు కొడదాం అన్నాడు. మీరు ఇదేదో బాగుంది, సరదాగాను థ్రిల్లింగ్గా ఉంటుంది, ఓకే అన్నా. ఓకే అన్నాక దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకోమన్నాడు. నేనేం చేశాను, హోటల్ కూడా వాళ్ళదే, అదేలే, హోటల్లో ఉండే ఒక దిండు, వైట్ దిండు, ఒక వైట్ దుప్పటి, 2 బీర్ సీసాలు, సిగరెట్ పెట్టే, అప్పుడు సిగరెట్లు కాల్చేవాడు. అదే ఎన్ని మూట కట్టుకుని చిన్న పంటలోను నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అన్నాడు ఆ ఫ్రెండ్. ఓకే. నేను రాజమండ్రి కొవ్వూరు మధ్యలో దీవులు ఉంటాయి కదా, ఇసుక మ్యాట్లు వేసినాయి, దాని మీదకి వెళ్ళాను ఈవినింగ్ 5 o'clockకి. ఇటు చూస్తే ఒక బ్రిడ్జి, రాజమండ్రి బ్రిడ్జి, అటు చూస్తే ఒక బ్రిడ్జి, ఆ మధ్యలో నేను ఆ వైట్ దుప్పటి వేసుకుని, ఆ దిండి వేసుకుని, బీర్సాలు అక్కడ పెట్టి, ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఒక్కడినే ఆ దీవిలో. ఓకే. ఈ పడవ మీద నన్ను డ్రాప్ చేశాడే ఈ పళ్ళు అతను అన్నాడు, బాబు జాగ్రత్త అండి, ఇసుక పాములు ఉంటాయి. ఓకే. అంటే వాడు వచ్చేస్తారు కదా అన్న. అతను వెళ్ళి అతను వచ్చేస్తానంటే స్నానం చేసి అతను మళ్ళీ ఎక్కించుకుని మీ దగ్గరికి వస్తాను అన్నాడు. నేను ధైర్యస్తున్నా క్షణం వరకు, మూర్ఖుణ్ణి. ఒక్కడనే కూర్చున్నాను అలా దీవిలో. 7 అయింది, చీకటి పడుతుంది. వాడు ఏమన్నాడు, వెళ్తా ఇసుక పాములు ఉంటాయి జాగ్రత్త అండి, అది కాబట్టి ఆటు పోట్లు వాటర్ వస్తుందండి జాగ్రత్త అండి అన్నాడు. ఓకే. ఇప్పుడు వాటర్ వస్తే నేను ఎంత స్విమ్మింగ్ వచ్చినా ఎంత స్విమ్మింగ్ చేస్తాను నేను. అవును. పాము వస్తే కరిస్తే నేనేం చేయగలను. ఈ 2 కొడుతున్నాయి లోపల 7:30. వామ్మో అనుకున్నా. 9 అయింది, 10 అయింది. మెల్లిగా బ్రిడ్జి మీద ఉన్న లైట్లన్నీ ఆరిపోయాయి 20 ఏళ్ళ క్రితం. ఓకే. సిగరెట్ కాల్చేవాడే ధైర్యంగా ఉంటుందంటే అగ్గిపెట్టి మర్చిపోయాను. బీరు తాగుదామంటే ఓపెనర్ తీసుకురాలే, పళ్ళతో తీద్దామంటే అలవాటు లేదు. సరే అని చెప్పి ఈ బాటిల్ పెట్టి కాళ్ళ మధ్యలో పెట్టి గట్టిగా ఇలాగే. ఓకే. గోరు సగం ఊడిపోయింది, బ్లడ్. ఓకే. పక్కన ఇసుకలోంచి ఏదో కదులుతుంది. ఇప్పుడు ఆ దిండు తీసేసి మొత్తం చీకటి అయిపోయింది. నాకు అటు కొవ్వూరులో లైట్లు, రాజమండ్రిలో లైట్లు కనిపిస్తున్నాయి. ఈపతల వ్యక్తి వస్తానని ఫ్రెండ్ రాలే. 10:30 అయింది. పాము అంటే నచ్చలు భయపడతా. అవును. పైకి ఇసుక పాములు అన్నాడు. ఇంకా మెల్లిగా ఏం చేశాను, ఆ దిండు తీసి పాడేసి, ఆ దిండు పైన ఇది ఉంటుంది కదా కవరు, ఆ కవర్ కాళ్ళకి 2 కట్టుకుని పాము కడుతుందేమోనని అలా నుంచున్నాను ఇలా. ఓకే. దుప్పటి పైన కట్టుకుని. 1 గంట అయింది, ఫీవరు. 2 అయింది, ఎవడో రాలే. 4 గంటలకు పళ్ళోళ్ళు వస్తే గట్టి కేకలు పెడితే జ్వరం. తీసుకెళ్ళి మళ్ళీ రాజమండ్రిలో లేరు. నా జీవితంలో నేను అనుభవించిన భయంకరమైన రోజు అది. ఆ రోజంతా ఒక పక్కన కాలు బ్లడ్, అగ్గి పెట్టలేదు, ఓపెనర్ లేదు, చలి జ్వరం. రోజు షూటింగ్కి వెళ్ళలేదు. ఇంకా చాలా రోజులు చెప్పుకోలేదు అది ఎవరికి. నేను తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఏదో మొత్తం ప్రాబ్లం వచ్చి, నైట్ షాప్లో ఏదో ప్రాబ్లం వచ్చి, వాడు అసలు నన్ను పంపించిన విషయం కూడా మర్చిపోయాడు. వీడు వెయిట్ చేసి ఈ బోటు, చిన్న బోట్ ఉంటుంది కదా, చిన్న బోట్ అంటే మన తెప్పలాంటి చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే. ఓకే. ఇంకో బోట్లో వస్తాడు కదా, తీసుకొస్తాడు కదా. అలా ఒక రోజంతా నేను ఒక రకంగా మీకు ఆ రోజు నైట్ పార్టీలు అంటే భయం క్రియేట్ అయ్యే విధంగా. మామూలుగా పార్టీకి వెళ్ళటం తక్కువ. నేను ఆ రోజు మొత్తం నేను భయపడ్డా. అదే నా లైఫ్లో నైట్ మేర్.